ఒక దారుణమైన సంఘటన మన భారతదేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఆలోచింపచేసింది. 26 అమాయకపు ప్రాణాలు ఒక్క క్షణంలో గాల్లో కలిసిపోయాయి. వాళ్ళ ఊపిరితో పాటు వారి కుటుంబాల ఆశలు చెదిరిపోయాయి. ఇది కేవలం ఒక దాడి కాదు. ఇది మన ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై, మన సహనంపై వేసిన సవాల్. ఇటువంటి అమానుష చర్యలు మానవత్వాన్ని తుంచేస్తున్నాయి. కానీ భారతదేశం మౌనంగా ఉండదు. పోయిన ప్రతి ప్రాణానికి న్యాయం జరిగేలా ఒకరోజు గట్టిగా బుద్ధి చెబుతుంది. మన బలాన్ని, ఐక్యతను ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఇది. మన గుండెల్లోని కోపాన్ని, రగులుతున్న రక్తాన్ని, ఈ దాడులకు కారణమైన ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పేలా ఈ చర్యలను పూర్తిగా అరికట్టే దిశగా మార్చాలి. ఏప్రిల్ 22 టెర్రరిస్ట్ ఓపెన్ ఫైర్ జరిపి 26 మంది ప్రాణాలు తీశారు. ఈ సంఘటన కాశ్మీర్లోని పేరుగాంచిన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో జరిగింది. ఈ దాడిని ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ జరిపించినట్లు ప్రకటించింది. కానీ దీని వెనక అసలు కుట్రదారులు పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ అండతో చెలరేగిపోయే లష్కరే తోయిబా. ఆ రోజు సుమారు 2:30 గంటలకు టెర్రరిస్ట్ దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం నుండి వ్యాలీని చుట్టుముట్టి కాల్పులను ప్రారంభించారు. మినీ స్విట్జర్లాండ్గా చెప్పే అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీప బైసెరిన్ లోయలో ఆనందంగా విహరిస్తున్న పర్యాటకులను అకస్మాత్తుగా చుట్టుముట్టి కాల్పులు జరిపి చంపేశారు. बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। चोट है मेरे बाजू में बगल में था। क्या ब्लड कहीं लगा चोट क्या बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज हैं, हम लोग बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो चलो। अरे कुछ अरे हम लोग फौज। ఈ ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను అడగగా కాల్చి చంపే ముందు మీ రిలీజన్ ఏంటి అని అడిగి హిందువులైతే వెంటనే గురిపెట్టి కాల్చి చంపేశారని వారు చెప్పుకొచ్చారు. ఈ సంఘటనలో చనిపోయిన వారిలో 2 విదేశీయులు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వాసులు, రీసెంట్గా మ్యారేజ్ అయిన 26 సంవత్సరాల ఇండియన్ నేవీ ఆఫీసర్, మన తెలుగు రాష్ట్రం హైదరాబాద్కు చెందిన సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న మనీష్ రంజన్ కూడా ఈ కాల్పుల్లో మరణించారు. సౌదీ అరేబియా పర్యటించడానికి వెళ్లిన నరేంద్ర మోడీ గారు మధ్యలోనే ఆ కార్యక్రమాన్ని విరమించి తిరిగి ఇండియాకి వచ్చారు. ఈ సంఘటనను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర దేశాల అధికారులు స్పందించారు. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడింగ్ వార్స్లో అమెరికా చైనాపై 240% వరకు టారిఫ్స్ విధించింది. దీనివల్ల చైనా మిగిలిన దేశాలతో ఒప్పందం కుదుర్చుకుని వారి దగ్గర భారీగా నిల్వ ఉన్న గూడ్స్ని ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా మన ఇండియా నుండి కూడా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునేందుకు ఓపెన్ మార్కెట్కి రెడీగా ఉన్నట్లు చెప్పింది. కానీ చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలనే తప్ప ఇంపోర్ట్ చేసే ఉద్దేశం అస్సలు లేదు. అందరికీ తెలుసు ఇవన్నీ వాళ్ళు ట్రాప్ చేయడానికి చెప్పే మాటలు తప్ప ఏది నిజం లేదని. అయితే యుఎస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మన దేశానికి బైలేటరల్ ట్రేడ్ గురించి మాట్లాడడానికి 21 ఏప్రిల్ వచ్చారు. ఈ విజిట్ కారణం ఏంటంటే అమెరికా ఇండియాని ట్రేడింగ్కి ఆల్టర్నేటివ్ డెస్టినేషన్గా పరిగణిస్తుంది. అమెజాన్, గూగుల్, జీఏ ఏరోస్పేస్ ఇలా చాలా కంపెనీస్ ఆల్రెడీ చైనాలో షట్ డౌన్ చేసి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇదే కాకుండా వియత్నాం, మలేషియా లాంటి సౌత్ ఏషియా కంట్రీస్కి కూడా అమెరికా భారీగా టారిఫ్స్ పెంచింది. ఎందుకంటే ఈ కంట్రీస్ చైనా గూడ్స్ని రీప్యాకింగ్ చేసి పంపిస్తున్నట్టు గమనించి టారిఫ్స్ని పెంచింది. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా చైనా గూడ్స్ని బ్యాన్ చేశాయి. దీనివల్ల గ్లోబల్లీ అన్ని కంట్రీస్ కూడా ఇండియాతో డీల్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. సో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుందనే భయం వల్ల చైనా పాకిస్తాన్తో కలిసి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తోంది. ఇక పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వేరే కంట్రీ వాళ్ళు మన దేశంతో ఫైనాన్షియల్గా లేదా ట్రేడింగ్ డీల్స్ చేసుకోవడానికి వచ్చినప్పుడల్లా ఇలాంటి ఏదో ఒక దాడులు చేసి మన భారతదేశ ఇమేజ్ని పోగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా ఎదగకూడదని. దీనివల్ల గ్లోబల్లీ అన్ని కంట్రీస్ కూడా ఇండియాతో డీల్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి.
సో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుందనే భయం వల్ల చైనా పాకిస్తాన్తో కలిసి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తోంది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఇది కూడా చైనాతో సంబంధాలను పెంచుకుంటుంది. చైనా దీన్ని ఒక ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిసి ఈ ట్రేడింగ్ డీల్స్ని జరగకుండా రీజనల్ ఇష్యూస్, సెక్యూరిటీ మీదకి ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నార్త్లో లదాఖ్ అండ్ అరుణాచల్ మీద అటాక్ టెన్షన్స్, వెస్ట్లో పాకిస్తాన్, ఈస్ట్లో బంగ్లాదేశ్, ఇలా భారతదేశాన్ని సర్కిల్ చేసి అటాక్ చేయడం టార్గెట్గా పెట్టుకున్నారు. దీనివల్ల బోర్డర్స్లో సెక్యూరిటీ ఫోర్స్ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. చాలా రోజుల వరకు సైలెంట్గా ఉన్న ఈ పాకిస్తాన్ సడన్గా అటాక్ చేయడానికి మరికొన్ని కారణాలు కూడా అయి ఉండొచ్చు. అవేంటంటే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మీద వాళ్ళ దేశ ప్రజలు చేస్తున్న క్రిటిసిజం వల్ల వారి దృష్టిని మళ్లించడానికి ఇలాంటి దాడులు చేస్తే మన ఇండియా ఖచ్చితంగా తిరిగి చర్యలు తీసుకుంటుందని తెలిసి ఇలా చేసి ఉండొచ్చు. ఇండియా మీద యుద్ధం చేసే అంత కెపాసిటీ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు సైలెంట్గా ఉంది. కానీ వీళ్ళ ఆర్మీ బూస్టింగ్కి కావాల్సిన ఫండింగ్ చైనా లాంటి దేశాల నుండి అందగానే ఇలాంటి దాడులు తిరిగి ప్రారంభించింది. ఆర్థికంగా బలం లేని పాకిస్తాన్ ఇంత పెద్ద దాడి చేయడానికి ధైర్యం చేసిందంటే దాని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మన భారతదేశ ప్రభుత్వం త్వరలోనే ఈ కుట్రదారులందరికీ గట్టిగా బుద్ధి చెప్పి అమాయక ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకి సరైన న్యాయం చేస్తుందని, ఈ దాడులను పూర్తిగా అరికట్టే చర్యలు తీసుకుని మన దేశాన్ని ఈ పరిస్థితిలో నుండి త్వరగా బయటపడేస్తుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.